అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల తహసీల్దార్ డిఎస్ చలం అకాల మృతికి సబ్బవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని ప్రకటించారు. సబ్బవరం మండల పరిషత్ అధ్యక్షురాలు భోకం సూర్య కుమారి రామానాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పారిశ్రామికవేత్త కోఠాడ రాముడు మాట్లాడుతూ గడిచిన సాధారణ ఎన్నికల ముందు సబ్బవరం తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన చలమయ్య అంతా సమర్థవంతంగా పనిచేశారని శ్లాఘించారు. హఠాత్తుగా అనారోగ్య కారణాల వల్ల ఆయన మృతి చెందడం విచారకరమని ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అనారోగ్య కారణంగా నిన్న సాయంత్రం స్వర్గస్థులైనందుకు చింతిస్తూ సబ్బవరం మండలం అంతా కూడా ఆయన సేవలు కొద్ది కాలమే పొంది మరి ఆయన సేవలు ఇంకా పొందాల్సిన భాగ్యం కూడా కోల్పోయినందుకు ఆయన మరి అకాల మరణం చెందినందుకు ఇక్కడ సబ్బవరం మండల ప్రజల తరఫున ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సర్వే గారు శ్రీకాకుళం వస్తున్నారు. అతను జాయిన్ అయ్యి సుమారుగా 3 నెలలు అవుతుంది. మరి జాయిన్ అయిన తర్వాత అనారోగ్యంతో సెలవు పెట్టడం జరిగింది. నిన్నే అకాల మరణం జరిగి మరి ఈ ప్రాంతంలో సుపరిచితులైన ప్రతి ఒక్కరు కూడా అతని యొక్క మంచి హృదయాన్ని ప్రతి ఒక్క రైతు అలాగే లబ్ధిదారులు కూడా స్పందించే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఈ సబ్బవరం మండలం పురప్రజల తరఫున ముఖ్యంగా మండల ప్రజా పరిషత్ పాలకవర్గం తరఫున కూడా సంతాపం తెలియపరుచుకుంటున్నాం.